నేర్చుకుంటా ఓకే నేను కూడా ఎవరు వాళ్ళు ఎందుకంటారు బాబు లేదు ఎస్ అండ్ అన్న నాకు కొంచెం మన బ్యాక్ డేస్ కావాలన్న లైక్ భీమవరం బ్యాక్ డేస్ Yeah. కావాలి ఎస్ ఎలా బండి ఎక్కొచ్చారు రైలు ఎక్కొచ్చారు అని అందరు అడిగేశారు మిమ్మల్ని నేను ఒక ఇంటర్వ్యూలో తెలుసా ఇంటర్వ్యూ ఛానల్ అవుతుందండి Yeah. భీమవరం నుంచి అసలు ఎలా వచ్చారండి బస్సు ఎక్కి వచ్చాను అన్నాను చచ్చిపోయి ఆవిడే ఒక్క ముక్కలో నైస్ గా చెప్పేస్తా నీట్ గా ఎక్కువ ఉండదు కొంచెం లాగ్ కొంచెం నా సొంతూరు భీమవరం బూరుగుపల్లి ఓకే నేను పుట్టినూరు Hmm. భీమవరం భాగ్యనగరం దాన్ని 3 ముక్కలు అలా చెప్తానండి నేను పుట్టినూరు బూరుగుపల్లి నన్ను పెంచినూరు భీమవరం నేను పెరిగినూరు భీమవరం నన్ను పెంచినూరు భాగ్యనగరం అంతే అయిపోయిందా. భీమవరంలో ఉన్నప్పుడు నాలో పుట్టిన ఆశ కోరిక లక్ష్యంగా మారి ఏమైనా సరే నేను సినిమా యాక్టర్ని అవ్వాలని చెప్పి అప్పట్లో బస్సే ఉంది కాబట్టి మురళీకృష్ణ ట్రావెల్స్ ఎక్కువ వచ్చాము అది తీసుకొచ్చాడు పాడేశాడు. ఇంకా అలా వచ్చి ఇంకా అక్కడ నుంచి ట్రావెల్ బ్లూ డాట్ కొరియర్ సర్వీస్లో కొరియర్ బాయ్గా పనిచేశాను ఒక 1.5 years. తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ భీమవరం వెళ్ళిపోయాను, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే ఈ లైట్లు అవి కావాలి కదా మనకి, స్నానం చేయకపోయినా పర్లేదు కానీ లైట్లు ఉండాలి మన మీద. అందుకని ఆ కృషి పట్టుదల కసితో ఇక్కడికి వచ్చే తిరుగుతుంటే ఫస్ట్ ఈటీవీలో సత్యనారాయణ గారిని ఆయన వెనకాల ఫిలిం కోఆర్డినేటర్ కింద తిరుగుతూ ఉండేవాడిని. అందులో విలనీయం, ఫిలిం డైరీ, ఇప్పుడు చేస్తారు కదా ఏంటంటే హిడింగ్ దొంగచాటుగా కెమెరాలు పెట్టి ప్రాంక్, అప్పుడు ఇప్పుడు ప్రాంక్ అంటున్నారు. అవి ఆ ప్రోగ్రామ్స్ అవి చేశాను. అందులో నాగార్జున గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత నేను వచ్చి నాకు మొదటి నుంచి జెమినీ టీవీ దాని రేంజ్ వేరు అన్నట్టుగా ఉండేవాడిని. నేను చదువుకుంటున్న రోజులు నేను సత్తన్న దాసన్న చేస్తున్న ప్రోగ్రామ్స్ చూసి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఎంత న్యాచురల్ గా ఉంది. నాకు న్యాచురల్ గా ఉండటం అంటే చాలా ఇష్టం. ఇంకా అసలు అంత బాగుండేది అలా మాట్లాడుకుంటాం అలాగా ఇద్దరు. అవును, ఆ ప్రోగ్రామ్ ఇన్స్పిరేషన్ నేను జీకే మోహన్ గారని ఆయన అండ్ గీత మేడం వాళ్ళిద్దరూ నేను ఎక్కడో చూసి ఇలా మాట్లాడినప్పుడు అదే నాగార్జున గారు ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత చూసి క్యాప్ పెట్టుకుంటారు అప్పుడు వైట్ క్యాప్. ఎవరు నేనా? అప్పుడు పెట్టుకున్నారన్న చూసాను నేను. వైట్ క్యాప్ పెట్టుకుని ఏమైనా చేసానేమో. ఈ జుట్టుకు వెళ్ళి క్యాప్ ఒకటి అయితే ఆవిడ చూసి పిలిచి నేనే వెళ్తే వాళ్ళు నన్ను పిలిచారు. నా కిరణ్ గారు, జమినీ కిరణ్ గారు ఎప్పుడు నాకు అన్నం పెట్టాడు. ఆయనకి దండం పెట్టి సార్ అంటే ఏమయ్యా అన్నాడు. ఆయన ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్స్ట్రక్ట్ అది చేసుకుని మరి ఇంప్రెస్ చేయాలి కదా, వెళ్ళి నీట్గా నుంచున్నాను ఇలాగా. భీమవరం నుంచి అప్పుడే పండ్లే దిగాం, అప్పుడు కోసం తినేస్తాడా అని యాపిల్కాయలో నుంచుని ఉన్నాను ఇలాగా. కొంచెం భయం కళ్ళల్లో నుంచుని ఉన్నా. అప్పటికి చాలాసార్లు తిరిగేశాను. ఆయనకి ఏం అర్థం అవ్వట్లేదు అంటే ఏమైందంటే గీతా మేడం నన్ను రమ్మన్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఆయన దొరకట్లేదు, వెళ్తున్నాను ఆయన దొరకట్లేదు. రోజు రిసెప్షన్ లో కూర్చుంటున్నాను, ఎవరైనా కొంచెం బయట బట్టలు వేసుకొస్తే నుంచుంటున్నాను. బండిలో నుంచి ఎవరో తెలియదు. ఈయన వెళ్తారంట. మా బాస్ 4 సార్లు వెళ్ళి ఎవడి అత్తపాటి లేచి నుంచుంటున్నా, నేను వచ్చినప్పుడు అంతా కనుక్కోండి ఇలా ఇంటర్వ్యూకి వస్తున్నాను. మరి ఎందుకు అక్కడ కూర్చోబెడతాడ, రోజు వచ్చి కూర్చుంటాడు, ఎంత ఉంటాడు పైగా రమ్మని లోపలిగా అన్నారు. అంతే అప్పుడు వెళ్ళి ఇలా అంటే ఆయన నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు చూడటానికి సినిమా యాక్టర్లో ఉన్నావు, జెమినీ టీవీ అనేది టీవీ ఛానల్, మరి ఇందులో నువ్వు పూర్తికాలం పనిచేస్తావా, ఇక్కడ వర్క్ చేస్తావా అని అడిగారు. చేయనండి అన్న. ఎవడ అలా అంట కదా అన్నారు. సినిమా యాక్టర్ అవుతాను. అవును సినిమా యాక్టర్ అవుదామని వచ్చాను సార్. నాకు సినిమా యాక్టర్ అవ్వడానికి కావాల్సిన ఫస్ట్ స్టెప్ జెమినీ టీవీ అవ్వాలని ఆశతో వచ్చాను సార్. నేను ఇలాగ రైటింగ్ రాస్తానండి, యాంకరింగ్ అని అనలేదు. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ ఉద్యోగం పోతే తీసేస్తారేమో అని చెప్పి రైటింగ్ రాయగలను, ఇంట్రెస్ట్ ఉంది సార్ అన్నాను. మరి సినిమా యాక్టర్ అవుదాం అన్నప్పుడు ఇక్కడేం చేస్తావు అన్నారు. అదే సార్ మీరు ఏ పని చెప్తే చేస్తానండి, సినిమా అయినా లక్ష్యం సార్, జెమినీ నాకు మార్గం సార్ అన్న. అయిపో వీడు రైటర్ రీడని గుర్తించి 2 నిమిషాలు నేను మాట్లాడేయని సరే అయితే ఎప్పుడు జాయిన్ అవుతారు అన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఉండి ఆయన కిరణ్ గారు. ఆయన అంటే నేను గురువారం నాడు వస్తానండి అన్న. ఇవాళ ఏంటి అన్నారు. మనం ఏదన్నా చేస్తామన్నాం అనుకోండి, ఎందుకు చేయవు అనే టైప్ మా బాస్. ఇప్పుడు ఆయన దగ్గర పని చేయించుకోవాలనుకోండి, అది అవదండి అంటే అదే కావాలి నాకు అంటాడు ఆయన. పని వద్దు ఎక్కటేద్దాం అనుకున్నాను, సూపర్ సార్ అది చేద్దామండి, అలాగే చేద్దాం. వద్దు నువ్వు బాగా ఎక్సైట్ ఫీల్ అవుతున్నావు, నువ్వు వద్దని ఇప్పుడు ప్రోగ్రాములు కూడా అలాగా. నేను గురువారం వస్తాను, ఎందుకు గురువారం ఈవేళ రావచ్చు కదా అన్నారు. అంటే గురువారం నాకు బాబా సెంటిమెంట్ సార్, ఆయన గుడికి వెళ్ళి అలా వచ్చేస్తానండి అన్న. ఇంకా సెంటిమెంట్ అన్నాక ఇంకా సరే అయితే మేడంని పిలిచి అందరిని అలా స్టూడియోలో తిప్పించి పరిచయం చేశారు. ఇందాకన్నా తడిచిపోవటం అప్పుడు తడిసిపోయింది నాకు. బాబు ఇక్కడ చాలా స్టాఫ్ ఉంది, చాలా మంది ఉన్నారు. అది ఎంట్రీ జెమినీ అయిపోయింది. ఇక్కడ ఓకే, మాకు ఇంకొంచెం వెనక్కి వెళ్దాం అన్న. భీమవరం అంటే అప్పుడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు కాబట్టి చాలా మంది లవ్ ప్రపోజల్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. లేదంటే మీరు కూడా ఎవరి
లవ్ ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంటది కదన్న అలా. నేను కూడా చెప్తాను మాస్టర్ టార్జాన్, కన్నా ప్రేమించలేదు, నాకు ఏ అమ్మాయిని నేను ఈ రోజున అలా చూడలేదు, నాకు అమ్మాయిలతో పరిచయం లేవు, ఏనాడు కూడా నేను చాలా పద్ధతిగా పెరిగాను, అది ఇది అని చెప్పాడంటే ఎవడ చెప్పినది పచ్చి అబద్ధం. అబద్ధం అది. అవును. నేను చాలా ఇది అయ్యాను. ఒక ఐఏఎస్ దగ్గర నుంచి ప్రధానుల దగ్గర నుంచి ఎవరైనా చిన్నోడి నుంచి పెద్దోడి దాకా ఎవరైనా మిరిమించలేదు, ఏ అమ్మాయిని చూడలేదు, ఎప్పుడు తెలుసా కాలేజీలో అలా ఉండేవాడి, ఇలా పద్ధతిగా ఉంది. అసలు సమస్య లేదు, అది అబద్ధం. అమ్మాయి అబ్బాయిని చూసుకోవాలి, ఒకళ్ళొకళ్ళు ఇష్టపడాలి, వాళ్ళ దగ్గర ప్రేమలు ఉంటాయి. ప్రేమ అనే పదం పుట్టింది అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి దగ్గర నుంచి. అరేది మాకు సంబంధం లేదంటే ఈయన ఎంతగా చూస్తారా ఇప్పుడు, ఎన్ని సంబంధం లేదు, వీడేంటి సమాజంలో ఎలా తిరుగుతున్నారు నువ్వు అన్నట్టు వేరే కాలంలో. సో అలా నేను కాలేజ్ డేస్ లో స్కూల్ డేస్ లో బాగా అంటే ఉండేది, సరదా ఉండేది. చిన్న చిన్నగా అలర్లీ చేస్తూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అంతా కూర్చుని. ఇప్పుడు ఒక 5 వెళ్తున్నారు అనుకోండి అమ్మాయిలు, కామన్ గా ఉండే పేరు ఏంటి చెప్పి, ఏదైనా పేరు కామన్ గా ఉండే పేరు శాంతి, జ్యోతి, పద్దు. నేను అనుకున్న తప్ప మిగతా అన్ని చెప్తున్నారు. లక్ష్మి 100లో 80 పేర్లు ఉంటాయి. అవును, ఏదో లక్ష్మి, ఓర్ లక్ష్మి, నాగలక్ష్మి, ఊరికే నాగలక్ష్మి. నేను వెళ్తా ఉంటే ఊరికే చివరి పేరు లక్ష్మి కదా, 4 వెళ్తున్నారు అనుకోండి, ధైర్యం అప్పుడు మనం మంచి రెబలుగుండేవాడు. లక్ష్మి అంటే ఎవరో ఒక అమ్మాయి తిరిగి, ఆ అమ్మాయి పేరు లక్ష్మి, చూసా లడ్డీ అనమాట. వాళ్ళేంటి మనల్ని పిలిచారు అని ఆ చిన్న ఆ అందం వేరు. ఆ కాలేజ్ డేస్ లో, కాలేజ్ లో మేము వందే మాత్రమే జరిగాయి. అది ఎప్పుడు చెప్పాను కానీ మళ్ళీ ఏంటంటే వందే మాత్రం వస్తే మా కాలేజీలో అలా ఆగిపోవాలి, వందే మా జన అవి వస్తే ఆగిపోవాలి. అవును, మన జాతీయ గీతాన్ని మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆగిపోవాలి, స్టాచ్యూ అన్నమాట. నేను సునీల్ గారు ఉన్నాడు కదా కమెడియన్, సైకిల్ స్టాండ్ లో సైకిల్ పెట్టి, నాకు సీనియర్ అండి అతను, ఓకే కలిసి తిరిగేవాడు. నేనంటే సీనియర్లతో తిరిగేవాడిని. వీడు వెళ్తున్నామండి, రోజు వెళ్ళి అలా వెళ్తే అక్కడ లేడీస్ రూమ్ అని ఉంటది. ఓకే, సైకిల్ ఇక్కడ పెట్టి కరెక్ట్ గా 9 అవుతుందండి, 8:50 ఆ టైంకి సైకిల్ పార్క్ చేస్తే వెళ్ళేవాళ్ళం కాదు, నడిచేవాళ్ళం కాదు. కరెక్ట్ గా 10 అడుగులు అయితే అక్కడ వందే మాత్రం ఆన్ అవుద్ది. ఓకే, అప్పుడు లేడీస్ రూమ్ కూడా నుంచోవచ్చు కదా, వాళ్ళ నుంచి ఉంటారు వాళ్ళు, అది అయ్యేదాకా సరే వెళ్తాం. రోజు అక్కడ నుంచి ఉంటున్నాం. ఆడి క్లాస్కి ఆయన అలా వెళ్ళిపోయాడు, నా క్లాస్కి నేను వెళ్ళిపోయాడు. నేను బీకామ్ ఫస్ట్ ఇయర్, వాడు ఫైనల్ ఇయర్ డిగ్రీలో. ఓ రోజుని వందే మాత్రం ఇంకా వస్తుంది అయిపోతుంది అనగానే అయ్యింది ఇలాగా, ఇలా చూస్తున్నాం. ఇంకా మేము వెనకాల నుంచి భుజం మీద చెయ్యి సునీల్ గారిని పిల్లలు చూస్తున్నాడు, ఉండరా అని చూస్తే మా ప్రిన్సిపాల్ గారు, మీరిద్దరు రండి, కమ్ టు మై రూమ్. ఖచ్చితంగా ఏం చేస్తారా మీరు, 4 రోజులు చూస్తున్నాను మీరు అన్నెట్టి. ఆ లేడీస్ రూమ్ కడిగి ఆ వయసు అది సరదా, వాళ్ళు కూడా ఆ అమ్మాయిలు వాళ్ళు నవ్వుకుంటూ ఉండేవారు.